ఈరోజు మాఘ వినాయక చతుర్థి. సాధారణంగా భాద్రపద మాసంలో వినాయక చవితిని చాలా ఘనంగా జరుపుకుంటాం. అయితే మాఘమాసంలో వచ్చే శుక్లపక్ష చతుర్థికి కూడా శాస్త్రోక్తంగా ఎంతో ప్రాముఖ్యం ఉంది. సకల విఘ్నాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. వ్యాస మహర్షి రచించిన స్కంద పురాణం ప్రకారం దీనిని తిల చతుర్థి అని కూడా పిలుస్తారు. ఈ రోజున నువ్వులు దానం చేయడం వలన గ్రహ సంబంధమైన దోషాలు తొలగిపోతాయి. ఈ తిల చతుర్థి పూజా విధానం గురించి స్కాంద పురాణంలో ఉంది. ఈరోజు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి నిత్య పూజాధికాలు పూర్తి చేసుకోవాలి. తిల చతుర్థి కాబట్టి నువ్వుల నూనెతో దీపారాధన, నువ్వులతో హోమం చేయడం శ్రేయస్కరం. ఆ తర్వాత గణపతి సమక్షంలో దీక్ష తీసుకోవాలి. పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం గణపతిని పూజించాలి. ఇంట్లో కానీ ఆలయంలో కానీ గణేశుని పంచామృతాలతో అభిషేకించి జిల్లేడు పూలు, గరిక సమర్పించాలి. అష్టోత్తర శతనామాలతో వినాయకుని పూజించాలి. వినాయకునికి నువ్వులు, బెల్లంతో తయారు చేసిన లడ్డూలు, ఉండ్రాళ్లు, కొబ్బరికాయ, అరటిపళ్ళు, మోదకాలు నైవేద్యంగా సమర్పించాలి. పూజ పూర్తయ్యాక ఒక బ్రాహ్మణునికి భోజనం పెట్టాలి. ఆ తర్వాత భోజనం చేసి ఉపవాసాన్ని విరమించవచ్చు. ఈ తిల చతుర్థి రోజున నువ్వులతో తయారు చేసిన పదార్థాలు దానం చేయడం వలన గ్రహ దోషాలు తొలగిపోతాయి. అంతేకాదు ఈ రోజు ప్రదోష సమయంలో శివునికి కుంద పుష్పాలు అంటే మల్లెపూలు సమర్పించాలి. అలా చేసిన వారికి జీవితంలో సకల సౌభాగ్యాలు కలిగి కుటుంబ సౌఖ్యం, వ్యాపారాభివృద్ధి, సిరి సంపదలు ప్రాప్తిస్తాయని శాస్త్రం చెబుతోంది. ఇది మాఘ వినాయక చతుర్థి విశేషాలు.